కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు కోరినవన్నీ ఇచ్చేస్తోందా? లేదు. ఇప్పుడు తాజాగా చంద్రబాబు గారు ఒకానొక స్థాయిలో అంటే అసంతృప్తి వ్యక్తం చేయలేదు, కానీ అనుకున్నది జరగట్లేదన్నటువంటి ఒక ఫీలింగ్ అయితే వ్యక్తమైంది. తాజాగా చూస్తే పోలవరానికి మొదటి నుంచి శాపాలేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కాటన్ హయాంలోనే పోలవరంలో ప్రాజెక్ట్ నిర్మించాలనుకున్నారు, బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించలేదు. వైఎస్ హయాంలో కాంట్రాక్టర్ల మార్పుల పోలవరం పనులు చాలా కాలం అయిపోయి 2009 వరకు మళ్ళీ టెండర్ పిలవలేకపోయారు. ఇంతలో రాష్ట్ర విభజన జరిగింది, పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదా వచ్చింది. 2014 తర్వాత మేము ప్రాజెక్టును పరుగులు పెట్టించాం. ఆ రోజు పోలవరం ముప్పు ఏర్పడి 7 మండలాలు ఇవ్వకపోతే ప్రమాణ స్వీకారం చేయనని మొండికేసి ఆర్డినెన్స్ సాధించాను. 5 ఏళ్లలో ప్రాజెక్టు పనులు 72% పూర్తి చేశాం. కేంద్ర మంత్రులు ఉమాభారతి, నితిన్ గడ్కరీల పండగ రోజుల్లో సైతం కలిసి నిధులు సాధించాం. ఒక లాయర్లా కేంద్రంతో వాదించి నిధులు తెచ్చుకున్నాం. 2019లో జగన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజునే పోలవరం పనులు ఆగిపేశారు. ప్రాజెక్టును 2 ఏళ్ల పాటు అధికారులు కాంట్రాక్టర్ కూడా లేని అనాథం చేశారు. జగన్ చేతకాంతనం వల్ల పోలవరం ప్రాజెక్టులో విధ్వంసం జరిగింది. లేకుంటే 2021 నాటికి ప్రాజెక్టు పూర్తయ్యేది. 2020 అక్టోబర్ వరకు పోలవరంలో చేయాల్సిన చిన్న పనులు చేయలేదు. దీంతో ఆ ఏడాది ఆగస్టు వరదలకు డయాఫ్రమ్ వాల్ ధ్వంసమైంది. జగన్ ప్రభుత్వం 5 ఏళ్లలో 4167 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇవన్నీ చెప్పుకొస్తూ ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఏదైతే ఇక్కడ ప్రధానమైనటువంటి పాయింట్ను రైజ్ చేశారు. ఇంతకుముందు ఒకసారి గుర్తుంది కదా, తెలుగుదేశం హయాంలో చివరిలో గొడవలు వచ్చాక ఏమన్నారు, డిపిఆర్ ఇవ్వలేదు మీరు ఏ ప్రాజెక్ట్ అయినా అని అడిగేవాళ్ళు. అదే సందర్భంలో యూసీ అంటే యూటిలైజేషన్ సర్టిఫికేట్, నీకు 10,000 రూపాయలు ఇచ్చాను ఈ పథకానికని, అది ఖర్చు పెట్టంటే నాకు కాగితం చూపెట్టు అన్నారు. అప్పుడు ఏమన్నారు చంద్రబాబు గారు, ఫస్ట్లో అయితే దానివల్లనే ఆగితే చివరిలో లాస్ట్ ఇయర్ 1 ఇయర్ ఏమన్నారు, నువ్వెవడు అడగడానికి, నిధులు కేటాయించడం నీ బాధ్యత, ఇది ఫెడరల్ ప్రభుత్వం, మోడీ నిన్ను శంకరగిరి మాన్యాలు పంపిస్తా, ఇదంతా కూడా వార్నింగ్లు ఇచ్చారు. సీన్ కట్ చేస్తే జగన్కి ఏం అట్లాంటి ఫేవర్ ఏం చేయాల, జగన్ హయాంలోనూ యూటిలైజేషన్ సర్టిఫికెట్లు అడిగారు. అలా ఇవ్వని వాటికి ఇప్పుడు చంద్రబాబు గారు నీ కూడా అడుగుతున్నారు. ఇప్పుడు ఆయన నిన్న మాట్లాడినటువంటిది ఏంటంటే ఏది కియాని మనం పట్టుకొచ్చాం, 4,31,000 వాహనాలు ఉత్పత్తి చేశారు, వాళ్ళకి 1,700 కోట్ల ఇన్సెంటివ్లు ఎగ్గొట్టారు, ఎవరైనా వస్తారా మన రాష్ట్రానికి, ఇట్లాంటి కోకోలలో అంటూ 2,000 కోట్లు తెచ్చి పంచాయతీలకు ఇచ్చామని చెప్తూ ఢిల్లీ వెళ్ళి నేను ఏ నిధులు కావాలో అడుగుతున్నాం, వాళ్ళు మనకు ప్రేమ లేఖలు ఇస్తున్నారు, ఏ నిధులకి యూటిలిటీ సర్టిఫికేట్ ఇవ్వలేదో అడుగుతున్నారు, మళ్ళీ ఆ ప్రేమ లేఖలు ఇక్కడికి తీసుకొచ్చి అధికారులతో చర్చిస్తున్నాను, ఇలాంటి పరిస్థితిని ఏమంటారు, కేంద్రం మనల్ని హెచ్చరిస్తోంది అనుకోవాలా, రాష్ట్రం బ్రాండ్ ఇలా అయిపోయింది అనుకోవాలా? ఇది ఇక్కడ జగన్ ఈ మాట అన్నారు. మరి ఇదివరకు ఏమన్నారు ఇదే విషయం, చంద్రబాబు గారిని కూడా అడిగారు యూసీలు, అప్పుడేమన్నారు, అప్పుడు రాష్ట్రం బ్రాండ్ పాడైపోయినట్ట, కేంద్రం ఏర్పిస్తుంది అన్నట్ట. అంటే రూల్ని కరెక్ట్గా వాళ్ళు ఫాలో అవుతున్నారు, అప్పుడు అది ద్రోహం అయింది, ఇప్పుడు అది జగన్ చేతకాంతనం అవుతుంది. అదే సందర్భంలో కేంద్రం ఒత్తిడా అన్నటువంటిది ఇంకా ఆయన తేల్చుకోలేకపోతున్నారు.